స్వాగతం నేటి ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వలన పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా త్వరగా అంతమవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సామాన్యుడు నేడు ఇసుక, స్టీల్, సిమెంట్ కొనే పరిస్థితుల్లో లేడని, సినిమా టికెట్ ధరలు కాదు కనీసం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదన్నారు. ఆదాయ వనరులు పెంచే విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఒక చేత్తో ఓటు బ్యాంకుకు తాళాలు వేస్తూ మరొక చేత్తో నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నారని విమర్శించారు. గడిచిన 30 నెలలు రాష్ట్రాన్ని ప్రభుత్వం తిరోగమనం వైపుకు తీసుకొని వెళ్ళిందని, ఉన్న 30 నెలల అవకాశం ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగమనం వైపుకు తీసుకెళ్లాలని కోరారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియజేశారని, కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా మైనింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 1 సైడ్ లవ్, 2 సైడ్ లవ్ అనే ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు పవన్ నిర్ణయంతో స్పష్టమైనట్లు తెలుస్తోందన్నారు. 2024లో బీజేపీ, జనసేన పొత్తుతో అధికారంలోనికి వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని, బీజేపీ, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తీసుకున్నాము రాజుకి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకున్న 30 నెలల నిర్ణయాలన్నీ కూడా తిరోగమనం వైపు తీసుకున్నటువంటి నిర్ణయాలే కనపడుతున్నాయి. కాబట్టి కనీసం ఈ 30 నెలలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని, భావితరాలకు ఉపయోగపడేటువంటి రాష్ట్రాభివృద్ధి దృష్టిలో ఆలోచించమని చెప్పి గుర్తు చేస్తాం. నిన్న సాయంకాలం పవన్ కళ్యాణ్ గారు విస్పష్టంగా ప్రకటించారు, భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు కలిసి మేము ఎన్నికల పొత్తులో భాగంగా ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా మన మీద మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి 2024కు భారతీయ జనతా పార్టీ, జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసి ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వాన్ని కాకోకుండా బీజేపీ, జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలనేటువంటిది మా ఆకాంక్ష. ఏవైతే అనుమానాలు ఉండి, ఏవైతే రాజకీయపరమైనటువంటి చర్చోపచర్చలు గత 6 నెలలుగా చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద, వారి నిన్న ప్రకటనతోటి బీజేపీ, జనసేన మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజులు ఎదుర్కొంటాయనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది ఎవరైతే ఈ 1 సైడ్ లవ్, 2 సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నా. బీజేపీ, జనసేన 2024లో అధికారం రావాలి. అధికారంలోకి వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగుపరచలేదు. బీజేపీ ఒక జాతీయ పార్టీ, దానికి సంబంధించినటువంటి ఆ స్థాయి నిర్ణయాలు జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి ఎన్నికల సమయంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, మొదటి వేవు, రెండో వేవు, మూడో వేవు కూడా ప్రజల వద్దకు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వివాదాస్పద నిర్ణయాల కారణంగా పేద ప్రజలు మరింత అట్టడుక్కు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సామాన్యమైనటువంటి మధ్యవర్తి ప్రజలు ఈరోజు ఇసుక కానీ, లేకపోతే స్టీల్ కానీ, లేకపోతే సిమెంట్ కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి ఉంటే వీటి మీద ఈరోజు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్రాధాన్యతమైనటువంటి అంశాలతోటి ఏదో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తామని, లేదా ఇతర విషయాల్లో ధరలు తగ్గిస్తామని అట్టహాసంగా ప్రకటించే బదులు కనీస అవసరాలైనటువంటి విషయాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మూడో విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. ప్రధానమైన కారణం ఆదాయ వనరులు పెంచడంలో ఈ ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం,
రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధి కానీ, లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి కావాల్సినటువంటి అంశాల మీద ప్రాధాన్యత కానీ, లేదా కొత్త పరిశ్రమలు తీసుకురావడం కానీ, వీటి మీద ఈ ప్రభుత్వం పూర్తిగా దృష్టి మానేసింది. అన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు, లేకపోతే ఈరోజు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ప్రజలు తాయిలాలు వేయడం అనేటువంటిది, ఒక చేత్తో తాయిలాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది, మరో చేత్తో అన్ని రకాల ధరలు పెంచేసి లాక్కుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. నాలుగో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజు కూడా దిగజారిపోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఆర్థిక మంత్రి కాదు, భవిష్యత్తు తరాలు కూడా నష్టపోయే విధంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం 30 నెలల అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వం ఇకనైనా కానీ ఈ రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం తీసుకున్న 30 నెలల నిర్ణయాలన్నీ కూడా తిరోగమనం వైపు తీసుకునేటువంటి